వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను దీపిక. రైట్, ఇక సీజ్ ఫైర్ కు తానే కారణమంటూ అగ్ర రాజ్యాధినేత ట్రంప్ పాడిన పాటే పాడుతున్నారు. దీంతో ఆయన తీరుపై అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ సూచించారు. ఇంటర్వెల్ కనిపెట్టడం నుండి క్యాన్సర్ ను నయం చేసే వరకు అన్నింటినీ క్రెడిట్ తీసుకోవడం ఆయనకు అలవాటేనంటూ ఎద్దేవా చేశారు రూబిన్. ట్రంప్ ఓ కామెడీ పీస్ అని ఇండియన్లు అతన్ని పట్టించుకోవాల్సిన పని లేదంటూ సెటైర్లు సంధించారు మైఖేల్. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం ఆపింది తానేనని ట్రంప్ ప్రచారం చేసుకున్నారు. కానీ ఆపరేషన్ సింధూర్ పై రూబిన్ ప్రశంసలు కురిపించారు. పాకిస్తాన్ మీద కూడా విమర్శనాత్మక కామెంట్లు చేశారు. పాకిస్తాన్ ను కుక్కతో పోల్చారు. ఇండియా దెబ్బకు పాకిస్తాన్ తోక ముడిచిన కుక్కలా పారిపోయిందని అన్నారు మైఖేల్ రూబిన్. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు. దీపిక, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన ఆ దేశానికి చెందినటువంటి కొందరు యంగస్త్రాలతో ఆయన పైన కొన్ని కామెంట్స్, సంచలన కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని పట్టించుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదని, ముఖ్యంగా భారత్ కూడా అంత అవసరం కూడా లేదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ట్రంప్ ఒక కామెడీ పీస్ అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. ఎందుకంటే భారత్ పాకిస్తాన్కి చెందినటువంటి యుద్ధం ఆపింది నేనే అని తన గొప్పలు చెప్పుకుంటున్నాడు. సో ఆయన చేసింది ఏమీ లేదు. ఒకవేళ ఆయన ఇదే కాదు, ప్రపంచంలో అందరికంటే ఎక్కువ నేనే ప్రపంచ కప్పు సాధించానని కూడా తను గొప్పలు చెప్పుకుంటాడని చెప్పేసి కూడా ఆయన వ్యంగ్యస్త్రాలతో సంధించారు. దీంతో పాటుగా ఇక కంప్యూటర్ కనిపెట్టింది కూడా నేనే అని చెప్పేసి కూడా ట్రంప్ చెప్పుకుంటాడని చెప్పేసి కూడా అంటున్నారు. దాంతో పాటుగా ఇక క్యాన్సర్ కూడా నయం చేసింది కూడా నేనే అని కూడా చెప్పుకుంటాడు. సో అలాంటి కామెడీ పీస్ డొనాల్డ్ ట్రంప్. ఆయన యుద్ధం ఆపడం ఏంటి, భారత్ పాకిస్తాన్కి చెందినటువంటి యుద్ధం ఏదైతే ఉందో అది ఆయన ఆపడం ఏంటి అని చెప్పేసి కూడా వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. పెంటగావ్ చెందినటువంటి మాజీ అధికారి మైఖేల్ రూబిన్ అనే వ్యక్తి. సో ఇక చెప్పొచ్చు, ఇక అంటే ఆ దేశానికి చెందినటువంటి వారే ట్రంప్ పైన ఇలాంటి వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారంటే ఇక ప్రపంచం మొత్తం కూడా ఆయన చూసి నవ్వుకుంటుంది. నవ్వుల పాలు కూడా డొనాల్డ్ ట్రంప్ అవుతున్నారు. ఎందుకంటే ఆయన భారత్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి యుద్ధం ఆపిందని చెప్పేసి గొప్పలు పదే పదే చెప్పుకుంటున్నాడు. ఆయన ఎక్స్ వేదిక కూడా తన ఖాతాలో పోస్ట్ చేస్తూ వస్తున్నాడు. సో ఇక మైఖేల్ రూబిన్ అధికారి, అంటే అమెరికాకు చెందినటువంటి పెంటగావ్ చెందినటువంటి మైఖేల్ రూబిన్ అధికారి, మాజీ అధికారి కూడా ఆయన కొన్ని పాకిస్తాన్ పైన కొన్ని ఘాటిన వ్యాఖ్యలు కూడా చేశారు. పాకిస్తాన్ని కుక్కతో పోల్చారు. ఎందుకంటే ఇండియా దెబ్బకు పాకిస్తాన్ తోక ముడిచి పారిపోయిందని చెప్పేసి కూడా ఆయన కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో భాగంగా మనం చేసినటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధంలో సంబంధించి భారత్తో ఫైట్ చేయలేకపోయింది, యుద్ధం చేయలేకపోయింది. పాకిస్తాన్ తోక ముడిచింది, కాళ్ళబేరానికి వచ్చింది. ప్రపంచ దేశాలకు చెందినటువంటి అధినేతలతో కాళ్ళబేరానికి వచ్చింది, బతిమలాడే పరిస్థితికి వచ్చింది. దయచేసి కొంచెం భారత్ని యుద్ధం ఆపమనండి అని చెప్పేసి కూడా చెప్పుకునే పరిస్థితి పాకిస్తాన్కి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఈ మైఖేల్ రూబిన్, అమెరికాకు చెందినటువంటి వ్యక్తి మైఖేల్ రూబిన్ మాట్లాడడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే చెప్పవచ్చుగా ఆయా దేశాలకు చెందినటువంటి వారే, అంటే అమెరికాకు చెందినటువంటి వారే ఈ యొక్క అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారంటే ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత కామెడీ పీసో అర్థమైపోతుంది. దాన్ని బట్టి ఇక ప్రపంచ దేశాలు కూడా నవ్వుకుంటున్నారు. మొత్తం ప్రపంచంలో మొత్తం కూడా నేనే ఉన్నాను బాస్ని, నేనే ప్రపంచ కప్పు సాధించాను అని చెప్పేసి కూడా గొప్పలు చెప్పుకునే పరిస్థితికి ఉన్నదంటే ఇక ఆయన ఎంత కామెడీ పీస్ అనేది కూడా మొత్తం తెలిసిపోయింది. కాబట్టి సో ఇక మనం ఆయన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో ఇక డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల పట్ల ఇప్పటికే ఆయన చేస్తున్నటువంటి అనేక అంశాలు, అంటే ఒకవైపు భారత్కు సంబంధించినటువంటి అంశాలపైన జోక్యం చేసుకోవడం, అదేవిధంగా పాకిస్తాన్కి చెందినటువంటి అంశాలపైన జోక్యం చేసుకోవడం, పాకిస్తాన్ కొంత ప్రోత్సహించడం అన్నీ కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. భారత్ గమనిస్తూనే ఉంది. అసలు డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు ఏంటనే దానిపైన కూడా మొదటి నుంచి కూడా మనం గమనిస్తున్నాం. ఖచ్చితంగా ఎవరైనా సరే భారత్కు సంబంధించి మాత్రం ఎవరైనా సరే ఉగ్రవాదులు ఎవరైనా భారత్ వైపు వచ్చినా దాడి చేసినా అది యుద్ధంగానే మేము భావిస్తామని చెప్పేసి కూడా గట్టి హెచ్చరిక ప్రధాని మోడీ హెచ్చరించారు. కాబట్టి సో రేపు ఇంకా కానీ ఎల్లుండి కానీ ఎవరైనా సరే ఇప్పుడు ఇక్కడ నుంచి అని చెప్పేసి కూడా గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఎవరు పాకిస్తాన్ నుంచి కానీ లేకపోతే ఇతర దేశాల నుంచి ఎవరైనా సరే భారత్కు వచ్చి అక్రమంగా వచ్చినా ఇంకొకలాగా వచ్చినా ఏ విధంగా వచ్చినా కూడా ఎటువంటి దాడులు చేసినా కూడా అది యుద్ధంగానే భావిస్తాం, ఆ దేశంలో మేము యుద్ధం ప్రకటిస్తామని చెప్పేసి కూడా గట్టి హెచ్చరిక ప్రధాని మోడీ ఇచ్చారు. కాబట్టి ఇది ఒక ప్రపంచ దేశాలకు మనం ఒక గట్టి హెచ్చరిక ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో ఇక రానున్న రోజులలో ఇలాంటి
ఇలాంటి ఘటనలు అంటే మనకి పెహల్గాంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఘటన కూడా మరోసారి చోటు చేసుకోకుండా పాకిస్తాన్ని మనం గట్టి దెబ్బ కొట్టాము, పాకిస్తాన్ తోక ముడిచి పారిపోయింది కాబట్టి అది అందరూ తెలుసు. దానిలో భాగంగా కాలబేరానికి వచ్చింది. సింధు జలాల విషయంలో కూడా కొంచెం నీటిని విడుదల చేయండి మహాప్రభు అని చెప్పేసి కూడా మనల్ని బ్రతిమాడే పరిస్థితికి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, దారుణమైన పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలా దుర్భర పరిస్థితి పాకిస్తాన్లో ఇప్పుడు నెలకొందని చెప్పవచ్చు. సో అప్పుడే కాలబేరానికి వస్తుంది, భారత్తో బతిమలాడుకునే పరిస్థితికి వస్తుంది. కానీ ట్రంప్ మాత్రం చాలా గొప్పలు అంటే ఎట్లా నేను చేయబట్టే, నేను మధ్యవర్తిత్వం వహించబట్టే భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆగిందని చెప్పేసి తన ఎక్స్ వేదికగా తన యొక్క ఖాతాలో పోస్ట్ చేశాడు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలుసుకునే విధంగా, గొప్పలు చెప్పుకునే విధంగా, ప్రపంచంలో నేనే యుద్ధం ఆపాను, ప్రపంచం అన్ని దేశాలలో సంబంధించి నేనే ఇన్వాల్వ్మెంట్ అవుతున్నట్టుగా చాలా గొప్పలు చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. కానీ ఆయన వ్యాఖ్యలు ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా ఆ అమెరికాకు చెందినటువంటి వారే చెప్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఆయన పెద్ద ఒక కామెడీ పీస్ అని కూడా చెప్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. సో అతనిపైన వ్యంగ్యస్త్రాలు సంధించారు ఈ యొక్క అమెరికాకు చెందినటువంటి మాజీ అధికారి మైకెల్ రూబిన్. సంచలన కామెంట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన చేశారు. సైదులు మైకెల్ రూబిన్ చేసిన ఈ వ్యాఖ్యలపై అధికారులు ఎవరైనా స్పందించారా? ఖచ్చితంగా ఈ వ్యాఖ్యల పట్ల స్పందించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆ దేశానికి చెందినటువంటి ఒక మాజీ అధికారే మైకెల్ రూబిన్ ఈ యొక్క ట్రంప్ పైన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి సో మనం కూడా ఖచ్చితంగా ఆ మైకెల్ రూబిన్ వ్యాఖ్యల పట్ల మనం కూడా ఖచ్చితంగా స్పందిస్తాము. ఎందుకంటే అది కరెక్ట్ అని చెప్పేసి కూడా ముక్త కంఠంతో భారత్ కూడా చెప్తూ వస్తుంది. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే ఒకవైపు యుద్ధం ఆపండి అని చెప్పేసి అని రెండు దేశాలు కూడా సీజ్ ఫైరింగ్కి సంబంధించి కట్టుబడి ఉంటామని ప్రకటన చేశాయి. ఇది చాలా సంతోషదగ్గ విషయం అని చెప్పేసినటువంటి డొనాల్డ్ ట్రంప్ తన ఎక్స్ ఖాతాగా పోస్ట్ చేసిన తర్వాత 4 గంటలు వ్యవధిలోనే మళ్ళీ పాకిస్తాన్ మన వైపు కాల్పులకు దిగబడింది. అంటే సీజ్ ఫైరింగ్ ఉల్లంఘనలకి పాకిస్తాన్ పాల్పడింది. అప్పుడు ఆయన మాట్లాడాడు ట్రంప్? మాట్లాడలే. దీన్ని బట్టి అందరూ అర్థం చేసుకోవచ్చు ట్రంప్ ఏ విధంగా ఎవరిస్తున్నాడు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు, ఎలా ఆయన వైఖరి ఏ విధంగా ఉన్నదని చెప్పేసి కూడా మొత్తం ప్రపంచ దేశాలకు తెలిసాయి, భారత్ కూడా తెలిసింది. కాబట్టి సో ఇప్పటి నుంచి తగిన బుద్ధి ట్రంప్కి కానీ ఎవరికైనా సరే భారత్ చెప్పేందుకు సిద్ధంగా ఉంటుందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. సో అతను మైకెల్ రూబిన్ కూడా అదే చెప్తూ వస్తున్నారు. పాకిస్తాన్ కూడా పాకిస్తాన్ పైన కూడా చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కుక్కతో పోల్చారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక సో కుక్కతో పోల్చారు. దాని తర్వాత తోక ముడిచి భారత్ దెబ్బకి పాకిస్తాన్ తోక ముడిచి పారిపోయిందని చెప్పేసి కూడా చాలా ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. కాబట్టి మైకెల్ రూబిన్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల చూడాలి మరి ఎవరు స్పందిస్తారు ఏందనేది కూడా మనకు తెలియాల్సి ఉంటుంది. దీపిక, సైదులో మైకెల్ రూబిన్ ట్రంప్ పై చేసిన ఈ కామెంట్స్ కి కారణాలు ఏమై ఉంటుంది? అంటే వాస్తవంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని పెద్ద ఎత్తున అంటే ఆయన అక్కడ పదవి చేపట్టిన తర్వాత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి చాలా మంది నిరసన తెలిపారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత ఫెయిల్యూర్ ప్రెసిడెంటో అందరికీ తెలిసిపోయింది. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని రోజులకే, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని రోజులకే అమెరికా మొత్తం కూడా ఉన్న రాష్ట్రాలలో అందరూ పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆయన నిరసన తెలిపారంటే అర్థం చేసుకోవచ్చు. ఆయన వైఖరి ఏ విధంగా ఉందనేది కూడా స్పష్టంగా తెలిసింది. సో ఆయన్ని గెలిపించుకొని తప్పు చేశామని చెప్పేసి కూడా అమెరికా ప్రజలు బాధపడుతున్నారు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే అందుకు ఆయన చేస్తున్నటువంటి వైఖరి ఏదైతే ఉందో ఆ దేశంలో, అందుకు ఆ దేశాల్లో వాళ్ళందరూ కూడా అతని పైన వ్యతిరేకత ఉన్నది కాబట్టి, పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నది కాబట్టి దానిలో భాగంగా ఇలాంటి అభిప్రాయాలు కూడా వ్యక్తపరుస్తున్నారని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. దానిలో భాగంగానే ఈ మైకెల్ రూబిన్ కూడా ఈ ట్రంప్ ఒక కామెడీ పీస్ అని చెప్పేసి అతని వైఖరి ఈ విధంగానే ఉంటుందని చెప్పేసి కూడా ఇలాంటి వ్యాఖ్యలు మైకెల్ రూబిన్ చేశారు. సో మరికొందరు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ గా అమెరికాలో ఉన్నారు కాబట్టి కొంత ఆయన పైన ఏదైనా వ్యాఖ్యలు చేస్తే కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం లాంటివి జరుగుతుందని చెప్పేసి భయపడుతున్నారు తప్ప, లేకపోతే చాలా మంది భారత్కు సపోర్ట్ గా మాట్లాడేందుకు చాలా మంది ముందుకు వచ్చే అవకాశం కూడా ఉంది. కాకపోతే ఆయన అధ్యక్షుడిగా ప్రెసిడెంట్ కొనసాగుతున్నారు కాబట్టి ఏమైనా కేసులు లాంటివి పెట్టిపిస్తారు, అరెస్టులు చేపిస్తారని ఒక భయంతో ఎవరు బయటకు రావట్లేదు. కానీ లేకపోతే మైకెల్ రూబిన్ లాంటి వారు చాలా మంది ఉన్నారు, మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, మనకి సపోర్ట్ గా మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి సో రానున్న రోజులలో ఖచ్చితంగా ఈ యొక్క అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి వైఖరి ఏదైతే ఉందో అది మొత్తం ప్రపంచ దేశాలు కూడా గమనిస్తున్నాయి. అతని వైఖరి భారత్ కూడా గమనిస్తూనే ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా ఈ యొక్క మైకెల్ రూబిన్ మాత్రం అతనిపై చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉందో ఆయన ఒక కామెడీ పీస్ గానే భారత్ చూడాలని చెప్పేసి కూడా కొన్ని ఘాటైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దీపిక, రైట్ సైదులు, థ్యాంక్ యూ.